హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 804కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి. షామీ రీసెంట్గానే మన ఇండియాలో మీ 10T ప్రో అని చెప్పి రెండు మొబైల్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందిగా. వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయినాయి. బట్ వీటి షిప్మెంట్ అనేది మాత్రం నవంబర్ 3 తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక అలాగే మనకి రెడ్మీ K30 సిరీస్ లైనప్ లో చాలా మొబైల్స్ తీసుకొచ్చింది కదా. సో ఇందులో వచ్చరికి ఇప్పుడు K30S అని చెప్పి మరో మొబైల్ అయితే తీసుకురాబోతున్నది వస్తుంది. దీనికి సంబంధించిన ఇమేజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ మనకి ఇప్పుడు టీనాలో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మీ 10T మొబైల్ ఏదైతే ఉందో, సో అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు రెడ్మీ K30S పేరు మీద చైనాలో తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకెన్ని తీసుకొస్తో తెలియదు ఈ K30 మొబైల్ లైనప్లో. సో అదే మొబైల్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి పోకోలో కూడా కలిపేసింది. సో రీబ్రాండ్ చేసి ఇప్పుడు వచ్చేసరికి ఎంఐ బ్రాండ్ కూడా తీసుకెళ్లి రెడ్మీలో అయితే రీబ్రాండ్ చేసి కలిపేస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ F41 మొబైల్ ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చిందనమాట. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే దీని ప్రైస్ మీకు ఆఫర్లో 15,500 రూపాయలు అయితే పడుతుంది. ఇది కాకుండా మీరు SBI కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు 14,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది కాకుండా మీకు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ఫీచర్ ఏదో కొత్తగా అయితే వచ్చింది. సో దీని ద్వారా అయితే మీరు 10,849 రూపాయలకి అయితే ఈ మొబైల్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఆ తర్వాత అయితే మీకు సొంతం అయితే అయిపోదు. మీరు తర్వాత 1 ఇయర్ వాడిన తర్వాత మిగిలిన పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చేసి దీని సొంతం అయితే చేసుకోవాలి. లేదంటే ఈ మొబైల్ని ప్లేస్లో మీరు ఇంకో మొబైల్కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది అప్గ్రేడ్ ఫీచర్ అనమాట. చాలామంది ఏమనుకుంటున్నారంటే అన్న కట్టకపోతే ఏమవుతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే 1 ఇయర్ తర్వాత ఈ 30% పేమెంట్ కట్టరో సో వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ IMEI నెంబర్ బేస్ చేసుకుని వాళ్ళ మొబైల్ని అయితే లాక్ చేసేస్తారు. మళ్ళీ మీరు పేమెంట్ చేసిన తర్వాతే ఆ మొబైల్ అయితే లాక్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు మీకు పేపర్ వెయిట్కి తప్పితే ఆ మొబైల్ దేనికి పనికిరాదనమాట. సో అందుకే వాళ్ళు స్మార్ట్ అప్గ్రేడ్ అన్నారు. సో మీరు స్మార్ట్గా ఆలోచించి వాళ్ళకి దెబ్బేయాలని మాత్రం ఆలోచించకండి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S20 FE ఈ మొబైల్ కూడా ఈ రోజు నుంచి మీకు సేల్స్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఈ మొబైల్లో ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 128GB వేరియంట్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఇందులో వచ్చరికి వీళ్ళు 256GB వేరియంట్ కూడా అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ మీకు 49,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 8GB 128GB వేరియంట్. అదే ఈ 256GB వేరియంట్ ప్రైస్ చూస్తే 53,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో వీటి ప్రీ ఆర్డర్స్ అనేవి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది 256GB వేరియంట్ది. అదే మీరు 128GB వేరియంట్ అయితే ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. రెండు మొబైల్స్ మీద మీకు బ్యాంక్ ఆఫర్స్ అలాగే బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. సో 4,000 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అలాగే 4,000 రూపీస్ వోచర్స్ కూడా వీలైతే బెనిఫిట్స్ అని వోచర్స్ అనుకోవచ్చు. దాంతో మీరు శాంసంగ్లో ఏదో ఒక బ్యాక్ కేస్ కానీ లేకపోతే ఏదో ఒక దాని మీద మీరు వాటిని రిడీమ్ అయితే చేసుకోవాలి. అలాగే 8,000 రూపీస్ వరకు మీకు ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక అలాగే శాంసంగ్ M సిరీస్ అండ్ A సిరీస్ మీద 10% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో ఈ డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేసింది. ఇక్కడ మొత్తం మీకు లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో వీటి మీద వచ్చేసరికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందన్నమాట ఫ్లాట్. సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది అక్టోబర్ 15వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు HDFC బ్యాంక్ మీద అయితే రన్ అవుతుంటుంది. ఇక మర్నాడే మనకి 28వ తారీఖు నుంచి నవంబర్ 17వ తారీఖు వరకు SBI కార్డు మీద అయితే ఈ క్యాష్ బ్యాక్ ఫ్లాట్ 10% అయితే రన్ అవుతాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ Note 9 ఈ మొబైల్కి One UI 2.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే చేసిందనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు వైర్లెస్ డెక్స్ సపోర్ట్ అనేది ఇప్పుడు Note 9కి అయితే వస్తుంది. సో అలాగే మీకు కెమెరాలను కూడా కొన్ని ఇంప్రూవ్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. మీరు ఎవరైనా Note 9 వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి ICICI బ్యాంక్ సంబంధించి చాలా మంది యూజర్స్ ఇప్పుడు రిపోర్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏవైతే ఉందో అది సరిగ్గా అయితే పనిచేయట్లేదు. అంటే ICICI సర్వర్ అయితే డౌన్ అయినట్టుగా చాలా మంది ట్విట్టర్లో అయితే ICICI బ్యాంక్ని అయితే తిట్టేస్తున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే UPI ట్రాన్సాక్షన్ జరగట్లేదు, అలాగే డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ కూడా జరగట్లేదు. నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అంటే నెట్ బ్యాంకింగ్ కూడా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది కాకుండా కొంతమందికి వర్క్ అయినప్పటికీ 1 టైం పాస్వర్డ్ వస్తుంది కదా, అది రిసీవ్ అయితే చేసుకోలేకపోతున్నారంట. సో ఈ రకంగా చాలా మంది అయితే సఫర్ అయినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఇప్పుడు మనకి ఏఐని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట సెర్చ్లో వచ్చేసరికి. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు చాలా అయితే యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే హమ్ అనమాట. సో ఏదైనా సాంగ్ మనకి తెలిసిందనుకో దాని మూవీ పేరేంటో తెలుసుకోవాలనుకుంటాం. బట్ అసలు లేకపోతే ఆ సాంగ్ మనం పాడలేకపోతాం. బట్ అసలు హమ్ చేయగలుగుతూ ఉంటాం. సో ఈ రకంగా నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. సో ఈ హమ్ ద్వారా మనం ఇకపై నుంచి ఆ సాంగ్ అయితే సెర్చ్ చేసి మూవీ పేరుని అలాగే సాంగ్ ఏం సాంగ్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. దీని వచ్చరికి అయితే త్వరలో అందరికీ రోల్ అవుట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. డెస్క్టాప్కి అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్కి అలాగే iOS యూజర్స్కి ఇదైతే రోల్ అవుట్ అయితే కాబోతుంది. ఇక అలాగే గూగుల్ మ్యాప్స్లో కూడా వీళ్ళు కొత్త అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మనకి ఏవైతే బిజీ ప్లేసెస్ ఉంటాయో వీటిని వచ్చరికి ఇకపై నుంచి మీరు లైవ్గా అయితే చూసే విధానంగా
వీటిని అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ దీన్ని వచ్చేసరికి ఇంతకుముందు తీసుకొచ్చారు, కొన్ని రెస్టారెంట్స్కి వాటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏవైతే బిజీ ఏరియాస్ ఎక్కువగా ఉంటుంటాయో సో అక్కడ పొజిషన్ ఎలా ఉందనేది సో ఇప్పుడు మనం లైవ్గా అయితే తెలుసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ ద్వారా. సో ఈ ఫీచర్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో సో చూడాలి. సో థర్డ్ న్యూస్ వచ్చేసరికి మనకు OnePlus నుంచి OnePlus ఇకపై రాబోయే OnePlus మొబైల్స్లో ప్రీ ఇన్స్టాల్డ్ ఫేస్బుక్ సర్వీస్ అనేది ఉండదని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి OnePlus 8T లాంచ్ చేసింది. ఇందులో కూడా మీకు ప్రీ ఇన్స్టాల్డ్ ఫేస్బుక్ సర్వీసెస్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు, సో ఇలాంటివి ఏమి అయితే ఉండవు ఇంతకుముందు. అలాగనే ఇన్స్టాల్ అవ్వని కాదు, ఇన్స్టాల్ అవుతే మీరు వచ్చిన తర్వాత మొబైల్ సో మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే OnePlus 8T ఈ మొబైల్ని మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వీళ్ళు స్పెషల్ ఎడిషన్ అయితే నవంబర్ 4వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. దీని వచ్చేసరికి సైబర్ పంక్ 2077 లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. ఈ సైబర్ పంక్ 2077 అనేది ఒక గేమ్ అనమాట. సో ఆ గేమ్ బేస్ చేసుకొని వీళ్ళు ఈ స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. దీని వచ్చేసరికి వీళ్ళు నవంబర్ 4వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారంటే అక్కడ దీని ప్రైస్ కూడా 43,600 రూపాయల వరకు అయితే ఉండబోతుంది. ఇందులో వచ్చేసరికి 12GB 256GB వేరియంట్ ఒకటే అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి మన ఇండియాలోకి తీసుకొస్తారా? తీసుకురావచ్చు ఖచ్చితంగా. సో తర్వాత నుంచి వస్తే మనకి ఫాక్స్కాన్ నుంచి, ఫాక్స్కాన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది యాపిల్ అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి యాపిల్ సప్లయర్స్ ఏవైతే యాపిల్కి సంబంధించిన అంటే యాపిల్ ఐఫోన్ వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయో వీళ్ళు సప్లై అయితే చేస్తుంటారు. సో వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే 2025 నుంచి 2027 మధ్యలో ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయో సో వాటికి వచ్చేసరికి వీళ్ళు కాంపోనెంట్స్ సప్లై చేయాలని చెప్పేసి వీళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారనమాట. అప్పటికి వచ్చే ఏవైతే వెహికల్స్ ఉంటాయో అందులో 10% వెహికల్స్ లో వీళ్ళ కాంపోనెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండేలాగా వీళ్ళు కృషి చేస్తున్నట్టుగా ఫాక్స్కాన్ అయితే చెప్తుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి, యాపిల్ నవంబర్ 17వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఒక మ్యాక్ మిషన్ ని తీసుకురావచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి వీళ్ళ మొట్టమొదటి మ్యాక్ మిషన్ అవుతుంది. ARM చిప్ సెట్ తో ఈ మ్యాక్ మిషన్ అయితే వస్తుంది అనమాట. ముందు వచ్చేసరికి వీళ్ళు ఇంటెల్ చిప్ సెట్ తో అయితే వీళ్ళు ఇప్పటి వరకు మ్యాక్ మిషన్ కానివ్వండి, మ్యాక్ బుక్ ప్రోస్ కానీ, మ్యాక్ ఎయిర్ ఇలాంటివన్నీ అయితే తీసుకొచ్చారు. బట్ అసలు ఓన్ చిప్ సెట్ అయితే వీళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ అయితే డెవలప్ చేసుకున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్లో వచ్చేసరికి వీళ్ళు అనౌన్స్ చేశారు. సో మేము ఓన్ చిప్ సెట్తో మేము మ్యాక్ మిషన్ అయితే తీసుకొస్తున్నాం అని చెప్పేసి. సో అది వచ్చేసరికి ఈ నవంబర్ 17వ తారీఖున తీసుకురాబోయే మ్యాక్ మిషన్లో వీళ్ళు ఓన్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. సో తర్వాత చూస్తే మనకి మోటరోలా నుంచి, మోటరోలా E7 ప్లస్ ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు E7కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్ అయినాయి. వీళ్ళు తీసుకురావాలనుకుంటే ఒకేసారి తీసుకురావచ్చు కదా. సో వీటి వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ దుబ్బేస్తుంది అసలు ఏ మొబైల్ లాంచ్ అయింది, ఏ మొబైల్ లాంచ్ అవ్వలేదు అనేది. ఇప్పుడు వచ్చరికి E7 సంబంధించిన స్పెసిఫికేషన్స్లో మనం చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.2 ఇంచెస్ HD+తో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒకటి మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ డిస్ప్లే కనుక చూస్తే మనకి చిన్న కింద ఏదైతే ఉందో చాలా పెద్ద సైజ్ అయితే ఉంది. ఇంతటి దానికి వాటర్ డ్రాప్ నాచు ఎందుకని నేను అడుగుతూ ఉంటాను వీళ్ళని, బట్ వీళ్ళు నాకు సమాధానం అయితే చెప్పరు. ఇక అలాగే మోటరోలా 3-in-1 హైబ్రిడ్ ఇయర్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అయిపోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. ఆ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసి ఈ రోజు సేల్ కూడా అయితే తీసుకొచ్చింది. వీటి పేరు వచ్చేసరికి Tech3 Trix. సో ఇది వచ్చేసరికి మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగా వాడచ్చు, లేకపోతే నెక్ బ్యాండ్ యూజ్ చేసి కూడా వాడచ్చు. అంటే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మనకు కింద పడిపోతాయని భయపడే వాళ్ళు నెక్ బ్యాండ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. అలాగే వైర్డ్ ఇయర్ ఫోన్స్ కింద కూడా వీటిని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో వీటిని అయితే లాంచ్ చేసింది. ఇవి ఆల్రెడీ వేరే కంట్రీలో ఎప్పుడో లాంచ్ చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 9,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు 4,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 5,999 రూపాయలకి అయితే సేల్కి తీసుకొచ్చారు. సో తర్వాత వస్తే మళ్ళీ మనకి గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ 4a ఈ మొబైల్ సేల్స్ అనేవి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 31,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. బట్ వచ్చేసరికి మనకి ఈ ఫెస్టివల్ సీజన్లో 29,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకొచ్చారు. ఆ ప్రైస్ పెట్టి కొనే మొబైల్ అంటే కాదు. బట్ అసలు ఇక్కడ గూగుల్ని అలాగే వాటి కెమెరాస్ని వాళ్ళ అప్డేట్స్ని వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ అయితే కొనవచ్చు. ఇందులో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అందుకే ఆ మొబైల్ ఆ ప్రైస్కి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. బట్ అసలుకి గూగుల్ నుంచి కావాలి కాబట్టి పిక్సెల్ మొబైల్. సో అక్కడైతే మనం ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 8 అలాగే Note 8i ఈ రెండు మొబైల్స్ని మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేసింది. ఈ రెండు మొబైల్స్ అನ್ನು రేట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకి Note 8iలో చూస్తే ఫ్రంట్ కెమెరా సింగిల్ కెమెరా ఉంటే Note 8లో చూస్తే ఫ్రంట్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇంత హడావిడిగా ఇంత డిజైన్లో ఇంత ఆర్భాటంగా తీసుకొచ్చిన ఈ మొబైల్లో వీళ్ళు HD+ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. సో ఇన్ఫినిక్స్ తెలిసిందే కదా,
అన్ని ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది. ఏది పరిపూర్ణంగా తీసుకురాదు. కంచంలో అన్నం పెట్టి సగం ఆకలితో లేపేసే రకం అనమాట వీళ్ళు వచ్చేసరికి. ఇన్ఫినిక్స్ కానీ అలాగే టెక్నోనే అనుకుంటా. సో టెక్నో కానీ ఇలాంటి పనులే అయితే చేస్తూ ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.